హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. అప్పటి వరకు సెగలు కక్కిన భానుడు ఒక్కసారిగా కనుమరుగైపోయాడు. ఎండ తాపానికి ఉక్కిరిబిక్కిరైన నగరవాసులు తెర చాటున దాగి ఉన్న వరుణుడు ఒక్కసారిగా తెరపైకి రావడంతో నగరంపై మేఘాలు కమ్ముకున్నాయి. మారిన వాతావరణంతో మియాపూర్, చందానగర్, లింగంపల్లి, కుకట్పల్లి, పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్, సనత్ నగర్, అమీర్పేటలో వర్షం కురుస్తోంది. ఒక్కసారిగా కురిసిన వానకు నగరవాసులు ఎండ నుంచి స్వల్ప ఊరట పొందారు. దీనికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి ఆర్కే లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఆర్కే, వర్షపాతం ఎంతెంత నమోదవుతుంది, ఎక్కడెక్కడ ఎక్కువగా కురుస్తోంది? శిల ఒక్కసారిగా కూడా వాతావరణం అయితే మారడం జరిగింది. వాస్తవానికి వాతావరణ శాఖ ముందుగానే చెప్పింది 2 రోజుల పాటు ఉదయమంతా కూడా వాతావరణం ఉక్కబోతుంది. అలాగే వేడి ఉన్నప్పటికీ కూడా మధ్యాహ్నం తర్వాత వాతావరణం చాలా ప్రాంతాల్లో చల్లబడుతుంది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్లోని ఈస్ట్, నార్త్ ఈ రెండు వైపులా కూడా వర్షం పడే అవకాశం ఉందంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే ఇటు మియాపూర్ మొదలుకొని లింగంపల్లి, మాదాపూర్ ఈ ప్రాంతాల్లో అయితే ప్రస్తుతం వర్షం పడుతుంది. ఇక ఎల్బీ నగర్ ఆ ప్రాంతాల్లో కూడా మొత్తం కారుమోపులు అయితే ఉన్నాయి. మరి కాసేపట్లో అక్కడ కూడా వర్షం పడే అవకాశం ఉంది. మరోవైపు వెదర్ మ్యాన్ కూడా రాబోయే 2 గంటల పాటు కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్ లాంటి ప్రాంతాల్లో కుంభవృష్టి కురిసే అవకాశం ఉందంటూ కూడా వెదర్ మ్యాన్ తన రిపోర్ట్లో అయితే చెప్పడం జరిగింది. వాతావరణ శాఖ మాత్రం 2 గంటల పాటు కొన్ని ప్రాంతాల్లో వర్షం పడుతున్నట్టు కూడా చెప్పడం జరిగింది. దీంతో ఒక్కసారిగా కూడా జిహెచ్ఎంసీ అప్రమత్తం అవడం జరిగింది. ముఖ్యంగా అందరూ కూడా ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో జిహెచ్ఎంసీ అప్రమత్తం కావడం జరిగింది. ఇటీవల జరిగిన ఒక్కసారిగా కుంభవృష్టి కురవడంతో ఒక్కసారిగా జిహెచ్ఎంసీకి సంబంధించిన సిబ్బంది అందుబాటులో లేకపోవడం, రోడ్ల మీద నీరు నిలవడం జరిగింది. అయితే ఈసారి అలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందుగానే జిహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి అందరినీ కూడా జోనల్ కమిషనర్లు తమ కింద స్థాయి సిబ్బంది ఎవరున్నారో వాళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. అలాగే రోడ్లపైన నీరు నిలవకూడదు అంటూ కూడా చెప్పడం జరిగింది. మరోవైపు హైడ్రాకి సంబంధించిన టీం డిఆర్ఎఫ్లు ఎవరైతే ఉన్నారో డిఆర్ఎఫ్ సిబ్బంది కూడా రోడ్ల మీదకి రావాలి. అలాగే నీరు నిలవకుండా చూసుకోవడంతో పాటు ట్రాఫిక్ ఎక్కడ కూడా ఆగకుండా చూసుకోవాలి. ముఖ్యంగా మరి కాసేపట్లో అందరూ కూడా ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్ళడం జరుగుతుంది కాబట్టి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలంటూ కూడా ఇటు హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా చెప్పడం జరిగింది. మరోవైపు జోనల్ కమిషనర్లు అందరూ కూడా తమ సిబ్బందిని అందరినీ కూడా రోడ్ల మీదకైతే రెడీగా ఉంచడం జరిగింది. ఎక్కడ నీరు నిలిచినా కూడా వెంటనే క్లియర్ చేసే విధంగా ఏర్పాట్లను అయితే చేయడం జరుగుతుంది. మొత్తం 141 ప్రత్యేక టీంలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. మరోవైపు ఏదైనా సమస్య ఎదురైతే జిహెచ్ఎంసీకి సంబంధించిన టోల్ ఫ్రీ నెంబర్ ఏదైతుందో 040-211-1111 ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు అంటూ కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది. మరి అత్యవసరమైతే డయల్ 100 కూడా కాల్ చేయొచ్చు అంటూ కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనా కూడా ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. మరి కాసేపట్లో కొన్ని ప్రాంతాల్లో మాత్రం భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. శీలా.